హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? ఇది వచ్చేసి గురువారం రోజు షూట్ చేసిన వీడియో అండి. గురువారం రోజు ఈవినింగే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అంటే నేను ఎందుకు ఈ వీడియో షూట్ చేశాను అనేటువంటిది కూడా నేను మీకు వీడియోలోనే చెప్పేస్తాను. అంటే పండగ ముందు రోజు నార్మల్గా అయితే చాలా బిజీ ఉంటాను. మీ అందరికీ తెలుసుగా, నేనేంది అందరూ బిజీగానే ఉంటారు. అంటే తెల్లారితే వరలక్ష్మి శుక్రవారము అంటే మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా. సో అందుకని చెప్పేసి ముందు రోజు అసలు నేనైతే షూట్ చేయను. కానీ ఆ రోజు ఎందుకు షూట్ చేశాను అనేది కూడా చెప్తాను. నాకేంటిదంటే ఇప్పుడు శుక్ర, శని, ఆది, సోమ 4 రోజులు నేను చదవలేనండి. సోమవారం కూడా నేను చదవలేను అనమాట. సో నాకు ఇన్ని 4 రోజుల పెండింగ్, గురు, శుక్ర, శని, ఆది, సోమ ఇన్ని డేస్ కరెంట్ అఫైర్స్ ఒక్కసారి రాయాలి అని అంటే చాలా టైం టేకింగ్ అండ్ నాకు బాగా మెడలు నొప్పిలేస్తాయి. అందుకని కుదిరినప్పుడు చేసేసుకుందాం అంటే ఈరోజు ఒక అర్ధగంట టైం స్పెండ్ చేయలేనా అని చెప్పేసి అనిపించింది. అందుకని గురువారం రోజు అయితే యాక్చువల్లీ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడే కొన్ని పూలు పండ్లు తెచ్చేసి పెట్టుకుంటే ఇంకా గురువారం రోజు మార్కెట్ ఉంటుందన్నమాట మా ఏరియాలో. అప్పుడు కొన్ని తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. కొన్ని మెయిన్ రోడ్ వరకు నేను ఇంకా పిల్లలిద్దరిని తీసుకొని అంత దూరం వెళ్ళలేను కదా అని ఇంకా పొద్దున్నే స్నానం చేసేసాను అనమాట. స్నానం పూజ అన్నీ చేసుకొని ఇంకా దేవునికి సంబంధించిన సామాన్ అవి తెచ్చుకోవాలి అని చెప్పేసి ఇంకా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి నేను మా హస్బెండ్ అయితే మెయిన్ రోడ్ వరకు వెళ్ళి కొన్ని పూలు పండ్లు అయితే తెచ్చుకున్నాం అనమాట. పండ్లకి పూలకి అంటే నాకు తెలిసి బిజినెస్ అనేటువంటి ఫెస్టివల్స్ ముందే ఉంటాయి. ముందు రోజు పండగ ముందు రోజే వాళ్ళకు కావాల్సిన బిజినెస్. ఆ 1 మంత్ ఇంకా వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం ఉండదు. పండుగ ఒక్కరోజు ముందు రోజు కనుక చేసుకుంటే అయిపోతుంది బిజినెస్ అని చెప్పి అనిపించింది. నార్మల్గా మూర పూలు 25 రూపాయలు ఉంటుందండి. మల్లెపూలు కానీ ఏ మూరనైనా సరే అసలు ఎంత అంటే 120 చెప్తున్నారు. బంతి పూలు అయితే 250 రూపాయలు కేజీ. చటాక్ పూలు నార్మల్గా అయితే 30 రూపాయలకు చాలా ఎక్కువ ఇస్తారు. నేను ఈరోజు అంటే గురువారం రోజు 80 రూపాయలు పెట్టినా కూడా నాకు 7 పూలు కూడా రాలేదు. సరే ఎందుకమ్మా ఒకటి ఎక్స్ట్రా అయ్యానంటే 8 పూలు ఇచ్చింది 80 రూపాయలకి. నాకు అసలు 7 ఒక్కటే తక్కువ. అసలు ఎన్ని డబ్బులు పెడుతున్నాము, మళ్ళీ ఆ పూలు ఏమన్నా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయా అంటే సరే పోనీలే వాళ్ళకి ఈరోజే కదా బిజినెస్ అని చెప్పేసి ఇంకా వదిలేద్దాం అని అనుకున్నా కూడా మరి ఫ్రెష్ పూలు ఇవ్వచ్చు కదా. అట్లా కూడా కాదు. ఇంకా తామర పువ్వు ఒకటి తెచ్చుకుంటే అది 60 రూపాయలంట. అబ్బా ఏది ముట్టుకున్నా సరే అసలు ఎంత దారుణంగా ఉన్నాయంటే జస్ట్ మార్నింగ్ కొన్ని సామాన్లు తెచ్చుకునేందుకే నాకు 1200 దాకా అయిందనమాట. ఇంకా మళ్ళీ గురువారం రోజు సాయంత్రము మార్కెట్ ఉంటుందని చెప్పాను కదా ఆ రోజు. ఇంకా ఆ రోజు కూడా బయటికి వెళ్ళి ఇంకా గాజులు, అరటి పండ్లు ఇవన్నీ తెచ్చుకోవాలి. తమలపాకు 3 రూపాయలకు ఒక్కటి. అసలు చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎప్పుడు ఉండేటియలే అని అంటారు కావచ్చు. కానీ నార్మల్గా ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది. నేను మొన్ననే అనుకున్నాను అనమాట. అంటే పండగ ముందు రోజు వీళ్ళు మరీ ఎక్కువ చెప్తారు రేట్లు అని చెప్పేసి మంగళవారం బుధవారం తెచ్చుకుందాం అని చెప్పేసి అనుకున్నా. కానీ అసలు కుదరలేదు. మంగళవారం ఎందుకులే తెచ్చుకోవడం అని చెప్పేసి మా వారు అన్నారు. మళ్ళీ బుధవారం ఎందుకులే అని చెప్పేసి అని అన్నారు. పండగ ముందు రోజు పోతే ఇది ఇంకా మామిడాకులు అవి కూడా తెచ్చుకున్నామండి. అంత చిన్న మామిడాకు 50 రూపాయలు అనమాట. ఇంకా అరటి కాడలు అట్లనే మేము ఏ పండుగైనా మీ అందరికీ తెలుసు కదా, నేను అంటే మా ఫ్యామిలీ మొత్తానికి నేనైతే అరిటాకులలో భోజనం అయితే చేస్తామన్నమాట. ఏ ఫెస్టివల్ అయినా అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు కూడా అరిటాకులోనే పెడతాను. అండ్ మేమందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా అరిటాకులోనే భోజనం చేస్తామన్నమాట. మ్యాక్సిమం దొరికినప్పుడల్లా మేము అట్లనే చేస్తాము. సో దొరికినవి తెచ్చేసుకున్నాను. అవి కూడా అంతే ఒక్కటి 20 రూపాయలంట. అంటే ఇంతకుముందు ఏంటిదంటే 20కి 4 అట్లా ఇస్తుండే. కానీ పండగ ముందు అయ్యేసరికి ఇంకా చాలా ఎక్కువ చెప్తున్నారనమాట. అండ్ ఇంతకుముందు కూడా పండగ ముందు రోజే తెచ్చుకున్న అయినా కూడా అంత ఎక్కువ చెప్పలేదు. 1 ఇయర్కి ఈ రకంగా కాస్ట్ అయితే పెరిగిపోయింది. అయితే నేను నిజంగా ఆ రోజు చదివానండి. నేను చెప్పాను కదా నాకు 4-5 రోజుల పెండింగ్ కరెంట్ అఫైర్స్ చదవాలంటే, అంటే మనకు వీడియో లెంత్ చూసినట్లయితే కొన్ని 30 కొన్ని 40 మినిట్స్ అట్లా ఉన్నాయి కదా. సో 40 మినిట్స్ అంటే 4-5 రోజులు కనుక నేను పెండింగ్ పెట్టాను అనుకోండి ఎట్లుంటుంది చెప్పండి. సో అందుకని చెప్పేసి కనీసం అంటే నేనేమనుకున్నా శుక్రవారం ఎట్లా నేను చదవలేను. ఇంకా శనివారం ఆదివారం టైం తీసుకొని శనివారం ఒకటి చదివేయచ్చు. ఇంకా సోమవారం కూడా ట్రై చేయాలి. యాక్చువల్లీ సోమవారం ఒక బయటికి వెళ్ళే పని ఉన్నదనమాట. సో అందుకని ఇవన్నీ ముందే చూసుకొని నేను కరెంట్ అఫైర్స్ అయితే ప్లాన్ చేస్తాను అనమాట. కరెంట్ అఫైర్స్ అనే కాదు, మిగతా ఏ పనైనా సరే. ఇంకా ఇందాక కూర్చొని ఏం రాసినా తెలుసా, అక్కడ ఏమేమి పనులు ఉన్నాయని చెప్పేసి రాసుకున్నాను అనమాట సీక్వెన్స్లో. అంటే ఈ టైంలో ఏం చేయాలి, ఈ టైంలో ఏం చేయాలని చెప్పేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు మెయిన్ పనులు అంటే పూలు కట్టడము అట్లాంటివన్నీ ముందు రోజు చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే హడావుడిగా ఉండదన్నమాట. ఇక నైట్ అంతా కూర్చొని ఇంకా మిగతా చేయాల్సిన పనులు ఉన్నాయి, మర్చిపోయాను. దేవునికి సంబంధించిన పూజా సామాగ్రి కూడా ముందే కడిగేసి పెట్టుకున్నానండి. ఇంకా మిగతా ఏంటిదంటే ఇంకా మనము బ్లౌజ్ పీసెస్, అమ్మవారికి పెట్టడానికి శారీ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి కొన్ని పనులు డివైడ్ చేసుకున్నా. కొన్ని మార్నింగ్ కరెంట్ అఫైర్స్ ఒక్కటే పెట్టుకున్నాను అనమాట. ఇంకా మిగతా హిస్టరీ అట్లా చదవడం అనేటువంటి ఏం పెట్టుకోలేదు. నిజంగా చదివితే అది కూడా చదివినా అని చెప్తాను. నేను అది మళ్ళీ ఎప్పుడైనా చదువుతలే అని చెప్పేసి అనుకున్నాను. మళ్ళీ ఎందుకంటే ఈ పనులు ఇవన్నీ అయిపోయిన తర్వాత పూజ ప్రశాంతంగా అయిపోయి నెక్స్ట్ డే అట్లా కొంచెం టైం తీసుకొని అట్లా చదివితే ఎక్కుతుంది అనమాట. కానీ కరెంట్ అఫైర్స్ అట్లా కాదు. కరెంట్ అఫైర్స్కి మరీ అంత హెవీ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్
జస్ట్ మనం అట్లా చెవి అట్లా పెట్టేసి వినుకుంటా పోతే అయిపోతుంది అని అనిపిస్తుంది అనమాట నా ఫీలింగ్. కానీ హిస్టరీ కానీ ఇట్లాంటివి అంటే నేను హిస్టరీయే స్టార్ట్ చేస్తున్నా కాబట్టి హిస్టరీ అని చెప్పిన, మిగతా ఇట్లాంటివి ఏమైనా చదవాలంటే కాన్సన్ట్రేషన్ కొంచెం మంచిగా ఉండాలన్నమాట. సో అది మొత్తానికి ఇంకా నేనైతే కరెంట్ అఫైర్స్ చదువుతున్నాను. ఆ రోజు కరెంట్ అఫైర్స్ ఏమొచ్చినాయి అంటే మనకు నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ అవి వచ్చినాయి కదా. సో 2025 2026కి గాను వచ్చినాయి అని చెప్పేసి ఇచ్చారు కదా. సో అందులో ఒక కేటగిరీలో ఒక్కదానికి అంటే ఆ ఒక్క కేటగిరీకి అంటే ఆ ఒక్క అవార్డుకి ఒక్కరు కూడా సెలెక్ట్ అవ్వలేదన్నమాట. అదేంటిది అనేటువంటిది రాయండి. దాన్ని రీసెంట్గానే అంటే 2021లోనే ఆ అవార్డు నేమ్ అయితే చేంజ్ చేశారు. అది ఇంతకుముందు ఏం అవార్డు నేమ్ ఉంది, ఇప్పుడు చేంజ్ చేసిన అవార్డు నేమ్ ఏంటిది అనేటువంటిది అది కూడా చెప్పండి. ఎందుకంటే ఇట్లాంటివి పాయింట్అవుట్ చేస్తారు నీకు. అంటే ఈ అవార్డుకి ద్రోణాచార్య అవార్డుకి ఎవరు ఎంపికైనరు, ద్రోణాచార్య లైఫ్ టైం అవార్డుకి ఎవరు వచ్చిండ్రు, ఇవి కాదు. ఒక దానికి మాత్రము ఏమంటారు ఒక్కరు కూడా ఎంపిక కాలేదు అని చెప్పేసి, ఒకరిని కూడా సెలెక్ట్ చేయలేదు అని చెప్పేసి అట్లా అడిగే ఛాన్సెస్ ఉంటాయేమోనని నా ఫీలింగ్ అనమాట. సో అది మొత్తానికి నార్మల్గా నేను ఎప్పుడైనా సరే పండగల ముందు రోజు చదవను అని చెప్పేసి అన్నాను కదండి. కానీ ఆ పండగల ముందు రోజు ఫస్ట్ థింగ్ పిల్లలకు పండగ రోజు సెలవు ఇవ్వాలంటే ముందు రోజు స్కూల్ ఉంటుంది కదా. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. ఇంతకుముందు కూడా నేను పండగ ముందు రోజులు అన్నీ ఇట్లా పనులు చేసుకుంటూ కూర్చునేదాన్ని, కానీ ఒక్క 30 మినిట్స్ మనకు టైం సెట్ అవ్వదా అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తుంది. ఏం లేదండి, రోజు మనము ఇప్పుడు నేను ఒకటే అనుకున్నా, నేను పొదరిల్లు సీరియల్ చూస్తాను. ఈ మధ్యకాలంలో సాటర్డే సండే కూడా వస్తుంది. మరి ఏంటో అసలు నార్మల్గా నేను అంటే మాకు టీవీ ఉండదన్నమాట, డైరెక్ట్ మొత్తము నెట్ అవే చూస్తామన్నమాట, మొబైల్లో టీవీ కనెక్షన్ లేదు. సో నేను అనుకున్నాను ప్రతిరోజు పొదరిల్లు సీరియల్ ఇంతకుముందు 40 నిమిషాలు వస్తే చూసేదాన్ని, అసలు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూస్తుంది ఈ మధ్య. ఇప్పుడేమో 22 మినిట్స్ అట్లా ఇచ్చిండ్రు. 22 మినిట్స్ దాన్ని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తున్నా కదా. సో ఆ సీరియల్ మీదనే నేను ప్రతిరోజు కంటిన్యూస్గా చూస్తున్నప్పుడు కరెంట్ అఫైర్స్ ఎందుకు నేను స్కిప్ చేయాలి అని అనిపించింది. అంటే పండగలప్పుడు సీరియల్ చూడనులేండి, ఇప్పుడు రేపు పండుగ ఉంది కదా, రేపు చూడను సీరియల్. సాటర్డే సండే కూడా చూడను, మండే రోజు మార్నింగ్ ఇంక అన్నీ కలిపి కొట్టి చూస్తాను అనమాట. సో నేను ఒకటి అనుకున్నాను, మనము ఇప్పుడు నేనేమనుకున్నానంటే పొదరిల్లు సీరియల్ నేను చూడాలి అని అనుకున్నప్పుడు నేను ఆ రోజు పొదరిల్లు సీరియల్ చూశాను అని అంటే ఇంకా ఆ రోజు కరెంట్ అఫైర్స్ రాయాలి. నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ సీరియల్కి ఇస్తున్నా, ఎక్కువ ఇంపార్టెన్స్ కరెంట్ అఫైర్స్కి ఇవ్వట్లేవు, నీ చదువుకి ఇవ్వట్లేవు అని చెప్పేసి ఇంకా నన్ను నేను అంటే కొంచెం ఏమంటారు అంటే అట్లా చెప్పుకుంటున్నాను అనమాట. నాకు నేను ఇప్పుడు మనకు ఎవ్వరూ వచ్చి చెప్పరు కదా, నువ్వు ఈరోజు చదివినావా, ఈరోజు అది చేసినావా, ఈరోజు ఈ పని చేసినావా అని మనకు ఎవ్వరు ఏం చెప్పరు కదా. సో మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనమే అంటే ముందుకు నడిపించుకోవాలి. సో నేనైతే అలా అనుకుంటాను. డైలీ అన్నం తింటాం కదా, డైలీ సీరియల్ చూస్తున్నావు కదా, నువ్వు డైలీ ఎందుకు కరెంట్ అఫైర్స్ రాయట్లేవు అని చెప్పేసి నన్ను నేనే క్వశ్చన్ చేసుకుంటాను అనమాట. నువ్వు సీరియల్ చూడాలి అని అంటే ఆ రోజు నువ్వు కరెంట్ అఫైర్స్ రాయాలి. కరెంట్ అఫైర్స్ రాసిన తర్వాత ఇంతకుముందు ఏంటిదంటే సీరియల్ చూసిన తర్వాత అన్ని పనులు అయిపోయిన తర్వాత పూజగిన అన్న అయిపోయిన తర్వాత చదువుకునేదాన్ని. ఇప్పుడు అట్లా కాదు, నేను ఒక రూల్ పెట్టుకున్నాను అనమాట. నువ్వు సీరియల్ చూడాలి అని అనుకుంటే ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ కరెంట్ అఫైర్స్ నోట్స్ అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో అట్లా అనుకోవడం వల్ల ఏంటిదంటే ఇంకా నేను ఈ రోజు నేను సీరియల్ చూడలేదు. సో సీరియల్ చూడాలి అని అంటే నేను కరెంట్ అఫైర్స్ రాయాలి అని చెప్పేసి అనుకొని ఇక కరెంట్ అఫైర్స్ అన్ని రాసి ఇంకా సీరియల్ చూస్తున్నాను అనమాట. ఇదేదో నాకు బాగానే వర్కౌట్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. టు డూ లిస్ట్ అట్లా ప్రిపేర్ చేసుకొని నేను టు డూ లిస్ట్లో ఉన్నాయి అన్నీ కంప్లీట్ అయిన తర్వాత, ఎందుకంటే సీరియల్ చూడాలి అన్న ఆతృత అనేటువంటిది మనకు పోదు. ఆ రోజు ఖచ్చితంగా చూడకపోతే ఏమైందో ఏం జరిగిందో అని చెప్పేసి మనకు అనిపిస్తుంది కదా. సో అట్లా అది చూడాలి, ఏం జరిగిందో నువ్వు తెలుసుకోవాలి అని అంటే యూ హ్యావ్ టు కంప్లీట్ టు డూ లిస్ట్ అని చెప్పేసి పెట్టుకుంటున్నాను అనమాట. అది కూడా రిమోట్ కూడా ఎట్లా అంటే వెతకాలి రిమోట్ కోసం అన్నట్టుగా అట్లా పడేస్తున్నాను అనమాట ఎక్కడ పడితే అక్కడ. సో అది వెతకాలి, ఇవన్నీ చేయాలని అంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు కంప్లీట్ మై టాస్క్ అని చెప్పేసి ఇట్లా నా బ్రెయిన్కి అయితే నేను మోటివేట్ చేస్తూ వస్తున్నాను. సో ఇదైతే నాకు 1 వీక్ నుంచి వర్కౌట్ అవుతుంది. చాలామంది అంటారు కదా, అంటే మీకు అసలు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది అది ఇది అని చెప్పేసి. ఇంట్రెస్ట్ అనేది కట్టలు ఏం తెచ్చుకుంటే ఏం రాదండి, మనమే దాన్ని క్రియేట్ చేసుకోవాలి. మనం కూడా చదవడానికి ఒక మోటివ్ అనేటువంటిది ఉండాలి కదా. సో అందుకనే అనమాట. నాలో నేను ఎప్పుడైనా సరే నన్ను అబ్జర్వ్ చేయండి, నేను కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా చదివినంతసేపు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒకలా ఉంటాయి. నేను ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్ని వదిలేస్తానో ఆటోమేటిక్గా నాలో ఏదో తెలియని శక్తి పోయింది అని అనిపిస్తుంది. చదువుతున్నంతసేపు సంథింగ్ ఈజ్ దేర్ ఫర్ మీ అన్నట్టుగా నాలో ఏదో నిగూఢ శక్తి ఉన్నది అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అదేంటో నాకు తెలియదు, కానీ నేనైతే ఆ డిఫరెన్స్ని నేను అబ్జర్వ్ చేశాను అనమాట. సో అంతేనండి, మీకు కూడా కుదిరినప్పుడల్లా చూడండి కరెంట్ అఫైర్స్. ఎందుకంటే ఇదేంటి అంటే నార్మల్గా ఎప్పుడు ఏమో కరెంట్ అఫైర్స్ అంటది అది ఇది అని చెప్పేసి అని అనుకోకండి, ఎందుకంటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే నిన్నటి రోజు చాలా నెలల తర్వాత అంటే మా కొత్తింటికి వచ్చినప్పటి నుంచి నేను టమాటా పచ్చడి రోట్లో నూరలేదు, ఇంకా మా వాళ్ళు మిస్ అవుతున్నా అని చెప్పేసి అంటే నిన్న చేసింది దాచిపెట్టుకొని తింటున్నా అనమాట. నాకు టమాటా పచ్చడి తింటే ఇంకా చెప్పాను కదా, నేను Cloud9లో ఉంటాను అనమాట. రోటి పచ్చడి అంటే నా ఫేవరెట్ కదా.
సో ఇంకా పనంతా అయిపోయింది. ఇంకా సీరియల్ చూడలేదు. ఇంకా వీడియో షూట్ చేస్తున్నా కదా అని చెప్పేసి ఇంకా తొందరగా అన్నం తినేసి సీరియల్ అయితే చూడాలి. ఇదిగోండి ఇది నేను రాసుకున్న టాపిక్ అనమాట. నేను ఇందాక అడిగాను కదా క్వశ్చన్, ఆల్మోస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది నేను రాసుకున్న దాంట్లో. సో కొంచెం నేమ్స్ కూడా క్లియర్గా రాసుకోండి. ఇన్ని గుర్తుపెట్టుకోలేము కానీ మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. కొన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. కనీసంగా కబడ్డీ, హాకీ అట్లాంటి పారా అథ్లెటిక్స్ అట్లాంటివి అయినా. సో అంతేనండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు కదా.